హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా బాలు అయితే చెప్తాడనమాట, ఇక నుంచి ఇంట్లో ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అని అంటాడు. అసలు గొడవలు పెట్టుకునేది నువ్వు కదరా అంటాడు ఇంకా మనోజ్ అయితే. హనీమూన్కి వెళ్ళడం మాను అని చెప్పి బాలు అయితే అంటాడు. ఇంకా అప్పుడు రోహిణి అయితే అంటుంది, అదంతా మా పర్సనల్ విషయం అంటుంది. అయితే మీ సొంత డబ్బులతో వెళ్ళండి, నాన్న డబ్బులతో కాదు అని చెప్పి బాలు అయితే అంటాడు. ఇంకా ప్రభావతి అయితే అంటుంది, అదంతా నీకెందుకురా అని అంటుంది. మరి నాన్న డబ్బులతో వాడు మాత్రమే ఎలా వెళ్తాడు, నేను కూడా వెళ్తాను అంటాడు ఇంకా బాలు. ఇంకా రోహిణి అయితే మనోజ్ శాలరీ రాగానే మీ డబ్బు మీకే ఇచ్చేసేస్తాడు అని చెప్పి అంటుంది. కన్న తండ్రిని నిలువునా ముంచేసినవాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్నేం చేస్తాడో అని చెప్పి ఇంకా రోహిణిని అయితే అంటాడు. ఇంకా రోహిణి వాళ్ళైతే రూమ్లో కూర్చున్నాక మనోజ్ని అడుగుతుంది, ఏంటి వాడు అన్ని అన్ని మాటలు నువ్వేం మాట్లాడట్లేదు, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అని చెప్పి ఇంకా రోహిణి అయితే మనోజ్ని అడుగుతుంది. మనోజ్ అయితే సైలెంట్గా ఉంటాడు. ఇదంతా బయట ఉన్న ప్రభావతి అయితే షార్ట్గా అయితే వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.